హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ సర్జమీన్. ఈ మూవీ 2017 మినిట్స్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ అండ్ ఏంటంటే, మన ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్‌లో మోసిన్ అనే వ్యక్తిని వెతుకుతూ కొంతమందిని కిడ్నాప్ చేస్తారు. అయితే ఇది ఇలా ఉండగా, అయితే మన హీరో ఆర్మీ తన కొడుకుని కొందరు కిడ్నాప్ చేస్తారు. అసలు తనని ఎవరు కిడ్నాప్ చేశారు? అప్పుడు మన హీరో ఏం చేశాడు? అసలు మోసిన్ ఎవరు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉండి సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. ఇంకా ఈ మూవీలో స్టోరీ అయితే కొంచెం కొత్తగానే ఉంది కానీ, కాకపోతే మనకి అక్కడక్కడ కొంచెం మిక్సింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో మన హీరో క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే తన కొడుకు వస్తాడు అప్పటి నుంచి నాకు ఎందుకో కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకంటే తన కొడుకు క్యారెక్టర్ అంతగా బాగుండదు అనమాట. అంటే నాకెందుకో కొంచెం డల్ అనిపించింది. అలాగే రెగ్యులర్ క్యారెక్టర్ లాగే అనిపించింది అనమాట. తను పగ పెంచుకొని వస్తాడు, కాకపోతే మనకి అది కనిపిదు అనమాట. అండ్ అక్కడక్కడ ఆర్మీకి సంబంధించిన కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే కొంచెం బాగున్నాయి గైస్. అండ్ ఆ సీన్ లో డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఆర్మీకి సంబంధించి కొంచెం డైలాగ్స్ చెప్తారు, అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మూవీలో హిందీ సాంగ్స్ తెలుగులో డబ్ చేయకుండా చాలా మంచి పని చేశారు గైస్. ఎందుకంటే హిందీలోనే కొంచెం బాగున్నాయి, తెలుగులో డబ్ చేస్తుంటే ఎలా ఉండే ఏంటో. మరి అయితే హిందీలో సాంగ్స్ అయితే పర్లేదు బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గైస్ కొన్ని కొన్ని సీన్స్ లో అయితే అదే మేజర్ అనమాట. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఇంటర్వ్యూలో, క్లైమాక్స్ లో, ప్రీ క్లైమాక్స్ లో బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంటది అనమాట. ఇంకా మూవీలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, అదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. కాకపోతే నాకు కొంచెం అది అన్లాజిక్ గా అనిపించింది. ఎందుకంటే చెప్తే మళ్ళీ మీకు ట్విస్ట్ అయితే సింపుల్ గా అర్థమైపోతుంది, అందుకని చెప్పట్లేదు. మూవీలో ఉంది ఒకటి రెండు ట్విస్టులు, అవి కూడా చెప్తే ఇంకేముంటది. ఇంకా మూవీలో ఏంటంటే ఓన్లీ ఎమోషన్ అనమాట. ఆ ఎమోషన్ మీద అలా తెస్తా ఉంటారు మూవీ మొత్తాన్ని. ఏంటంటే ఒక ఎలివేషన్ షాట్ ఉండదు, ఒక ఫైట్ ఉండదు, ఏముండదు అనమాట. అదే అందువల్ల నాకైతే అక్కడక్కడ చాలా అంటే చాలా లాగ్ అనిపించింది. అక్కడక్కడ మనకు రెండు మూడు ఫైట్లు అవుతా ఉంటాయి, ఆ ఫైట్ లో కూడా ఎమోషన్ సీన్ ఉంటది. అందువల్ల నాకు కొంచెం అలా అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన హీరోలో కొడుకు క్యారెక్టర్, అతని క్యారెక్టర్ అయితే నాకు కొంచెం డల్ గా అనిపించింది. ఇంకొంచెం వైలెంట్ గా ఉంటే కొంచెం బాగుండేదేమో. లైక్ మహాన్ లో తన కొడుకు క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలా ఉంటే కొంచెం బాగుండి అనిపించింది. ఎందుకంటే ఆ కట్అవుట్, ఆ బాడీ ఇతనం కూడా ఉంది, అందువల్ల ఉంటే బాగుండి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మూవీలో అయితే ఎమోషన్ అయితే చాలా అంటే చాలా ఓవర్ గా చూపిస్తారు, అదే నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది. లిటరల్లీ మూవీలో ఎమోషన్ తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే అసలు విలన్స్ ఎవరు అని చెప్పలేదు. లైక్ టెర్రరిస్ట్ లా లేకపోతే వాళ్ళు ఎవరు ఏంటనేసి అయితే మనకేం చెప్పలేదు అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మన ఇండియన్ ఆర్మీ సీన్స్ కోసం అండ్ అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ కోసం అయితే మూవీ చూడొచ్చు ఒకసారి. అది కూడా మీకు ఆర్మీ మూవీస్ ఇష్టమైతేనే ట్రై చేయండి. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2/5.